పరిస్థితుల్లోనూ ఆగస్టు 15లోగా తెలంగాణలో రైతులకు 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 2 లక్షల వరకు రుణాలున్న రైతుల జాబితాను సిద్ధం చేయాలన్న నిన్న జరిగిన సమీక్షలో అధికారులకు సూచించారు. పంట రుణమాఫీ సహా ఇతర అంశాలపై వ్యవసాయ సహకార శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్న ఈ సమీక్షలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని తెలిపారు. రుణమాఫీ కటాఫ్ డేటా విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా PACS నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు పూర్తి స్థాయి వివరాలతో పాటు అవసరమైన అంచనా వ్యయాన్ని రూపొందించాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. రుణమాఫీకి సంబంధించి విధి విధానాలను రూపొందించి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.